ఆ కుర్చీని మడతబెట్టి టూ టు 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 అని గుంటూరు కారంల పాట ఎట్లయితున్నదో అంతకంటే ఘాటుగా ఓ టీడీపీ లీడరు ఆ ఫోటోని మడతబెట్టి టూ టు 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 అని అన్నాడు. మరి ఆ కుర్చీ కదేందో మనకు తెలుసు కదా, అట్లనే ఈ ఫోటో కదేందో కూడా తెలుసుకుందామా? చలో పొలిటికల్ గుంటూరు కారం. ఆ ఫోటోను పగలగొట్టి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కుర్చీ మడతబెట్టి టూ 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 అన్నట్టు పొలిటికల్ గుంటూరు కారంలో రాయపాటి రంగారావు చంద్రబాబు ఫోటో పగలగొట్టి టూ 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 అన్నాడు. మరి ఎందుకు ఈయనకు ఫోటోను బాగలగొట్టి అంత కోపం వచ్చింది అంటే అది మనం చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తాడు, వినరాదండి. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. అది మ్యాటరు. బాబు గారు ఆయన పుత్రరత్నం లోకేశం గారు ఇద్దరు మోసం చేసిండ్రట. దగ్గర 150 కోట్ల దాకా తీసుకున్నారట. అందుకే టీడీపీ అనేది పార్టీ కాదు, అదొక వ్యాపార సంస్థ. లోకేష్ చంద్రబాబులు స్వార్థపరులు అని సర్టిఫికేట్ ఇచ్చే మాటలు మాట్లాడుకుంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి లోకేష్కు ఒక పెద్ద సవాలు విసిరిండు. ఇల్లు అక్కడ పొడి చేయి, నీ ఇల్లేది అక్కడ, ఇక్కడ నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ, అక్కడ లేరా మనుషులు, అక్కడ మీ కులస్తులు లేరా, ఎట్లా గెలుస్తావు వస్తా బగళగిరిలో బ్యాచ్. లింగం లింగం లిట్టుక్కో లింగం పానం గుట్టుక్కో అన్నట్టు ఇప్పటికే ఓడిపోతానో గెలుస్తానో అని భయంతో వణుకుతున్న లోకేష్కు రాయపాటి ఛాలెంజ్తోని గుండెల రైళ్లు పరిగెత్తుతున్నాయి కావచ్చు. మరిగా ఇప్పటికే కేశినేని నాని పార్టీని వీడిండు, ఇప్పుడు రాయపాటి కూడా రామ్ చెప్పిండు. ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, ఎంతమంది బయటకు వస్తారో చూడాలి.